నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. కర్నూల్ హబ్ అని డాక్టర్స్ కి ఇక్కడ ముఖ్యంగా మన కర్నూల్ గాయత్రి ఎస్టేట్ లో దాదాపు కొన్ని వందల హాస్పిటల్స్ ఉంటాయి. కానీ పేషెంట్ ని మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత అంటూ ఒక స్టార్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని బ్రాంచులతో కూడిన ఒకటే ఒక హాస్పిటల్ మన స్టార్ కేర్ హాస్పిటల్ అండి. ముఖ్యంగా గాయత్రి ఎస్టేట్ లో ఫస్ట్ లైన్ లోనే ఈ స్టార్ కేర్ హాస్పిటల్ కనిపిస్తుంది. పేషెంట్స్ ని చాలా బాధ్యత తీసుకొని సొంత వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ మంచి వైద్యాన్ని, మంచి సర్జరీస్ ని, అంతేకాకుండా గైనకాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ చాలా ముందుగా ఉంది. ఈ గైనకాలజీ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా నార్మల్ డెలివరీస్ చేయడానికే ఇక్కడ మేడం కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క సర్జరీస్ ఇక్కడ జరుగుతాయి. ఆపరేషన్ థియేటర్ చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా పేషెంట్స్ ఇక్కడ ఏదైనా అడ్మిట్ అయితే కూడా ఫీమేల్ వార్డ్ అంటూ, మేల్ వార్డ్ అంటూ అన్ని కూడా చాలా గుడ్ కండిషన్స్ లో ఇక్కడ ఉన్నాయి. మరి ఈ హాస్పిటల్ ఎలా ఉందనేది ఇక్కడ హాస్పిటల్ అడ్మిన్ గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే వాళ్ళ హాస్పిటల్ ప్రత్యేకతలు అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు స్టార్ కేర్ హాస్పిటల్. ఓకే, థాంక్యూ. హాస్పిటల్ చూపిస్తారా? ఓకే, ఇది మా రిసెప్షన్ అండి. ఇక్కడ మొత్తం అన్ని బిల్డింగ్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఓకే, మొత్తం ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ ఓకే. మనకి వచ్చేసి మన రిసెప్షన్ ఆపోజిట్ లో మన ఫార్మసీ ఇక్కడే పెట్టాము. ఓకే, ఫార్మసీనా? ఓకే, మెడిసిన్ ఫ్లోర్ లోనే ఉంటే మెడిసిన్స్ మొత్తం పేషెంట్స్ కి కన్వీనియంట్ గా ఉందని చెప్పేసి ఇక్కడే పెట్టేసాము. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ లోనే మెయింటైన్ చేస్తాం. అవునండి, పేషెంట్స్ కి ఇబ్బంది లేకుండా ఓపీడీ ఉన్న వాళ్ళకి ఇక్కడే తీసుకుని వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తారు. ఓకే, కన్సల్టెంట్ రూమ్ 2 అండి. ఇక్కడ ఎండి జనరల్ మెడిసిన్ సార్ ఉంటారండి. ఎండి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్. నమస్తే సార్, మెయిన్ స్టార్ కేర్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉందన్నట్టుగా అంటున్నారు. మరి ఏంటి సార్ ఇక్కడ ఎలాంటి కేసెస్ చూస్తున్నారు ముఖ్యంగా స్టార్ కేర్ హాస్పిటల్లో? స్టార్ కేర్ హాస్పిటల్లో నా పేరు డాక్టర్ టీ శబరిగిరీష్. ఇంతకుముందు ఓమ్నీలోను వర్క్ చేసి ఇక్కడ బయటకు వచ్చి మేము ఇక్కడ స్టార్ కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ఇప్పుడు స్టార్ కేర్ హాస్పిటల్లో ఐసీయూ మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. ఆల్మోస్ట్ 3 వెంటిలేటర్స్ అండ్ 1 డయాలసిస్ మిషన్ అండ్ ఆల్ పల్మనాలజీ సర్వీసెస్ అంటే బ్రాంకోస్కోపీస్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చిన్న హాస్పిటల్ అయినా కూడా అవన్నీ చేయగలుగుతున్నాము. అండ్ నేను ఇక్కడ 24/7 అండ్ ఏ టైంలో అయినా ఎటువంటి క్రిటికల్ కేసు వచ్చినా నేను అటెండ్ అవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో మిడ్ నైట్ అయినా కానీ ఎర్లీ మార్నింగ్ అయినా కానీ క్రిటికల్ కేసు అంటూ వచ్చింది అంటే ఖచ్చితంగా నేను వచ్చి పేషెంట్ని అటెండ్ అయ్యి చూసుకొని వెళ్తాము. సో వీ హ్యావ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐసీయూ, అనస్థీషియా, బ్యాక్ సపోర్ట్, క్రిటికల్ కేర్ సపోర్ట్, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మేము పాయిజనింగ్ కేసెస్, ఎస్పెషల్లీ స్నేక్ బైట్స్ ఇట్లాంటివి, ఆయాసం, ఊపిరితిత్తుల్లో నెమ్ము కానీ ఏదైనా వచ్చి బాగా ఎక్కువ శ్వాసకి ఇబ్బంది అయ్యే వాళ్ళకి వెంటిలేటరీ సపోర్ట్స్ ఇవి ఇవ్వడము. అండ్ షాక్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ బాడీలో ఎక్కడైనా చీమ్ పట్టి అది ఇన్ఫెక్షన్గా పాకి బీపీ డౌన్ అయినప్పుడు క్రిటికల్ కేర్. సో కొంతమందికి బీపీ కూడా అందదు షాక్లోకి పోయినప్పుడు, అట్లాంటి వాళ్ళకి అయ్యే బీపీ సపోర్ట్ అంటే డైరెక్ట్గా మేము నరంలో నుంచి బీపీ రికార్డ్ చేస్తాం. బయట ఇలా కఫ్ కాకుండా డైరెక్ట్ బీపీ మిషన్ కాకుండా డైరెక్ట్ నరంలోకి పెట్టేసి మాకు మిషన్లో డైరెక్ట్ లోపల నరంలో ఎంత బీపీతో ఫ్లో అవుతుంది అనేది రికార్డు కనిపిస్తుంది. సో అలాంటి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ పెట్టుకొని మేము చూడడం, ఐసీయూలో క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మార్నింగ్ 9 నుంచి ఎనీ టైం ఓపీస్ అయితే తీసుకుంటాము. సో దట్ మ్యాక్సిమం చిన్న హాస్పిటల్ అయినా కార్పొరేట్ లెవెల్స్లో క్రిటికల్ కేర్ సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాం. ఇక్కడ కార్డియాక్ తప్ప, అంటే కార్డియాక్ యాంజియోగ్రామ్స్ అండ్ ఇవి స్టెంట్స్ ఇట్లాంటివి తప్ప మ్యాక్సిమం అన్ని క్రిటికల్ కేర్ కవర్ చేయడానికి ఇక్కడ మాకు ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉన్నాయి సార్. మొత్తానికి అయితే స్టార్ కేర్ హాస్పిటల్లో ముఖ్యంగా టౌన్ నుంచి ఎక్కువ రూరల్ పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారు అన్నట్టు సార్. ఈ రూరల్ పేషెంట్స్ ఎక్కువ జనరల్ మెడిసిన్ కేసెస్ అంటే మనం చూసుకున్నట్టయితే షుగర్, బీపీ పేషెంట్స్ కూడా మనం రెగ్యులర్ గా ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వస్తారు షుగర్స్ చాలా హై వాల్యూస్ తో 500-600 వాల్యూస్ తో కూడా వస్తారు. అక్కడ వాళ్ళు ఏదో లోకల్ గా చూసుకొని చిన్న చిన్న టాబ్లెట్స్ వాడి అది తగ్గక ఆల్మోస్ట్ 450-500 అయినప్పుడు బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి దాన్ని డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటాం. అట్లాంటి సీరియస్ కేసెస్ కూడా వస్తాయి. సో అవి కూడా మనం డీల్ చేస్తాం, అవి ప్రాబ్లం ఏమీ లేదు. కన్సల్టెంట్ రూమ్ అండి. ఓకే, డాక్టర్ గైనకాలజీ మేడం. గైనకాలజీ డిపార్ట్మెంట్. ఓకే, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? నా పేరు డాక్టర్ సాహిత్య జయరామ్ అండి. నేను ఇక్కడ గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. యూజీ ఏమో నేను KMC లో కర్నూలు మెడికల్ కాలేజ్ లో 2003 బ్యాచ్ అండి. 2003 లో మేడం ఎంబీబీఎస్ కంప్లీట్. ఎంబీబీఎస్ స్టార్ట్ చేస్తాను. ఎంబీబీఎస్ 2009 లో అయింది. పీజీ ఏమో నేను కోయంబత్తూర్ లో చేశాను. ఓకే మేడం. ఓకే, మళ్ళీ చెన్నైలో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గర లాప్రోస్కోపీ ఫెలోషిప్, ఇన్ఫర్టిలిటీ ఫెలోషిప్
1.5 years చేశాను. ఓకే మేడం. సో నాకు పీజీ అయిపోయి ఇప్పుడు 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి. పీజీ అయిపోయి కూడా 10 years కంప్లీట్. 2015 లో అయిపోయింది నాది. సో 2025 కి ఐ హావ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మా దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. అంటే ఇంత బేసిక్ గా ఇప్పుడు నార్మల్ డెలివరీస్ కానీ, సిజేరియన్స్ కానీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళకి మేము ట్రీట్మెంట్ పెట్టి IUI వరకు ఇక్కడ చేస్తాము. లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ కూడా అంటే ఎవరైనా పిల్లలు కాని వాళ్ళకి దేని వల్ల అనేది లాప్రోస్కోపీ, లేదు ఏదైనా గడ్డలు ఉన్నాయనే దానికి లాప్రోస్కోపీ, లేదు గర్భసంచి తీసేసే ఆపరేషన్స్ కూడా చేస్తున్నామండి. సో ఆల్ సార్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఫ్రమ్ A to Z అన్ని అయితే మేము చేస్తాము. సో ఇంకా మనం ప్రెగ్నెన్సీ వాళ్ళకి పర్టికులర్ గా వాళ్ళ యాంటీనేటల్ టైంలో ఎలా తినాలి, ఏం ఫుడ్ ఫాలో అవ్వాలి, ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. మళ్ళీ వాళ్ళకి ఫర్దర్ గా ఏమన్నా యాంటీనేటల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కన్సల్టెంట్ ఫిజిషియన్ కానీ, మా దగ్గర ఎండోక్రైనాలజిస్ట్ కానీ అందరూ ఉన్నారు. సో ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొక విశేషం ఏంటంటే మా దగ్గర 24 hours ICU అలాంగ్ విత్ ఫిజిషియన్ ఉన్నారు కాబట్టి ఎనీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అయినా సరే మేము మేనేజ్ చేసుకునే అవకాశం అయితే మా దగ్గర ఉందండి. సో ఇక్కడ వాళ్ళు వచ్చారు అని అంటే ఇన్ఫర్టిలిటీ నుంచి ప్రెగ్నెంట్ అయ్యి బేబీ వచ్చాక, బేబీ తర్వాత పీడియాట్రిషియన్ ఫాలోఅప్ అన్ని మా దగ్గర చేసుకోవచ్చు. టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు మనం గైనిక్ కూడా అండి మా దగ్గరికి వచ్చారంటే ఇంకా ఏదైనా సరే ఇన్ఫర్టిలిటీకి మేము ట్రీట్మెంట్ పెడుతున్నాము, డోనర్ IUIs అవి కూడా చేస్తున్నాము, HSCలు అవి చేస్తున్నాము, లాప్రోస్కోపీ చేస్తున్నాము. సో కన్సీవ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాం. మా దగ్గర అంటే ఏం లేదు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ IVF ఫెసిలిటీ మాత్రం లేదు. అలా కాని వాళ్ళని మాత్రమే వీఆర్ రెఫరింగ్. అదర్వైజ్ ఆల్ సార్ట్ ఆఫ్ కేసెస్, హై రిస్క్ కేసెస్, హై రిస్క్ సర్జరీస్, గైనిక్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. సో ఎనీ టైం ఇంకొకటి 24 hours అవైలబుల్ ఉంటాము. 24 hours అవైలబుల్ ఉంటాము. ఏ టైంలో వచ్చినా, మిడ్ నైట్ లో వచ్చినా కూడా విల్ బి అటెండింగ్ ద పేషెంట్ అండ్ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ దెమ్. మెయిన్ ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే C సెక్షన్ చేస్తారు కన్ఫర్మ్ హాస్పిటల్ కి వెళ్తే అనే ఒపీనియన్ పేషెంట్స్ లో చాలా మంది ఉంది. మీ హాస్పిటల్స్ లో ఎక్కువ శాతం నార్మల్ డెలివరీ అయితే అన్నట్టు పేషెంట్స్ రివ్యూ చూసాను నేను. నార్మల్ డెలివరీస్ కి ట్రై చేస్తామండి ఎక్కువ. ఎందుకు అని అంటే ఇంకొకటి కూడా కాజ్ అండి, మా దగ్గరికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కోసం వచ్చే వాళ్ళు ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో అంటే ఆరోగ్యశ్రీ వస్తుంది కాబట్టి వాళ్ళకి అయిపోతుంది, అంత ఫెసిలిటీస్ బాగుంటాయి కాబట్టి ప్రీవియస్ సెక్షన్స్ లేకపోతే ప్రీవియస్ 2 సిజేరియన్ సెక్షన్స్ వాళ్ళు వస్తుంటారు. సో ప్రైమరీస్ కి అయితే అన్లెస్ ఇండికేటెడ్ మేమేమి సిజేరియన్స్ అయితే చేయమండి. సో కౌన్సిల్ చేసి నార్మల్ డెలివరీకి మళ్ళీ మా దగ్గర లేబర్ రూమ్ స్టాఫ్, మానిటరింగ్, NST మిషన్, స్కాన్ మిషన్, డాప్లర్ అన్ని ఉన్నాయండి. నార్మల్ డెలివరీకి ట్రై చేయగలిగిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. సో నార్మల్ డెలివరీకి చూసి కాని పక్షంలో మాత్రమే మేము సిజేరియన్ అయితే చేస్తాము. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. బ్లడ్ బ్యాంక్ అంటే ఐ మీన్ బ్లడ్ ఏదైనా అవైలబుల్ ఉన్నా, ఏదైనా బ్లీడింగ్ ఏదైనా అయినా, ఎనీ కాంప్లికేషన్ ఇంట్రాప్ వచ్చినా కూడా మేనేజ్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి మా దగ్గర. వెల్ ట్రైన్డ్ స్టాఫ్ కూడా ఉంది, స్టాఫ్ ఉన్నారు. ఈవెన్ OT ఈజ్ ఆల్సో వెరీ క్లీన్. అండ్ మాకు పోస్ట్ ఆప్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ రేట్ కానీ, పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ కానీ టచ్ వుడ్ ఇప్పటి వరకు అయితే ఏం లేవండి. యాజ్ ఫార్ ఎస్ నౌ బాగానే ఉంది. అండ్ అన్ని రకాలుగా మేము పేషెంట్ ఎవరైనా వచ్చినా కూడా అవసరం అయితే తప్ప సిజేరియన్ అయితే మేమేమి చేస్తామని చెప్పాము. సార్ మన ఏంటి డాక్టర్ గారు సార్ ఆల్రెడీ సార్ ప్రొడ్యూసర్ లో ఉన్నారు. నమస్తే. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ J. వీరేష్ కుమార్ అండి. ఇక్కడ చీఫ్ ENT సర్జన్ నేను. ఓకే సార్. సో మన దగ్గర స్టార్ కేర్ హాస్పిటల్లో రెగ్యులర్ గా ENT సర్జరీస్ జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఏదో ప్రొసీజర్ రోజు జరుగుతూనే ఉంటాయి. ఓకే సార్. సో ఆరోగ్యశ్రీ కింద కానీ, ఇంకో స్కీమ్స్ కింద కానీ, EHS కేసెస్ కానీ, అన్ని రకాల కేసెస్, అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సమస్యలకు మన దగ్గర సర్జరీస్ జరుగుతూనే ఉంటాయి. విత్ OP సర్వీసెస్ తో పాటు OT అండ్ పోస్ట్ ఆపరేటివ్ సర్వీసెస్ రెండు ఉంటాయి. సో ఇక్కడ రోజు ENT సర్జరీస్ తో పాటు గైనిక్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ట్రామా కేసెస్ కూడా అన్ని మన దగ్గర రెగ్యులర్ గా మేజర్ సర్జరీస్ కూడా జరుగుతూనే ఉంటాయి. సో మనకి ఇక్కడ మెయిన్ గా మేజర్ OT ఒకటి, మైనర్ ఒకటి, 2 OTs ఉంటాయి. సో మెయిన్ గా చెవికి సంబంధించిన ఆపరేషన్లు అన్ని మేజర్ OTలో చేస్తాము. ఎండోస్కోపీ ఆపరేషన్లు, ముక్కుకు సంబంధించిన ఆపరేషన్లు, చిన్న ఆపరేషన్స్ అన్ని మైనర్ OTలో చేస్తూ ఉంటాం. సో ఇంకా ఆపరేషన్ అయిపోగానే ప్రతి పేషెంట్కి కూడా ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా ICU అబ్జర్వేషన్, అవసరమైతే ICU స్టే అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకే సార్. 24 hours సర్వీస్. 24 hours. సార్ ఇది మా MD సార్ క్యాబిన్ అండి. ఓకే. మా MD సార్ ఉంటారు. నమస్తే అండి. ఏంటి సార్ ఆ స్టార్ కేర్ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటి? మెయిన్ గా మేము గత 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్ ఓపెన్ చేశామండి. ఏప్రిల్ 2021 ఏప్రిల్ 2వ తేదీ ఓపెన్ చేశాము. సో మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు
ఏది కూడా మా హాస్పిటల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేషెంట్ హై రిస్క్ కేసులు, హై రిస్క్ డెలివరీలు, న్యూరో సర్జరీ కేసులు, పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ డాక్టర్, న్యూరో సర్జన్స్, ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ చూడడానికి గాయత్రి చిన్న హాస్పిటల్ అనుకుంటారు, కానీ కర్నూలు డిస్టిక్ అంతా మా హాస్పిటల్ అంటే తెలుసు అందరికి. అవును, చాలా మంది పాయిజన్ కేసులు, ఐసీయూ కేసులు, మా దగ్గర ఉన్న ఫుల్ టైం ఫిజిషియన్ గారు, డాక్టర్ గారు 24 hours అవైలబుల్ ఉంటారు. మెయిన్ ప్రత్యేకంగా ఐసీయూలో 11 బెడ్లు ఉన్నాయి మాకి. పాయిజన్ కేసులు చాలా మంది రికవరీ కావడం కష్టం, కానీ ఇక్కడ నుంచి బతికి బయటపడ్డ వాళ్ళు 2 నెలలు 3 నెలల వాళ్ళు కూడా ఉన్నారు పేషెంట్స్. హై రిస్క్ డెలివరీలు కూడా చేస్తాం మేము, న్యూరో సర్జరీ, బ్రెయిన్ క్రెనెక్టమీ కేసులు కూడా చేస్తాం. సో ఒక చిన్న పీడియాట్రిక్, కార్డియా తప్ప ఆల్ స్పెషాలిటీస్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి, అవైలబుల్ ఉన్నాయి. మాకు హాస్పిటల్ కూడా మంచి పేరు వచ్చింది. అవును, చాలా దాకా మీ పేరు రివ్యూ చాలా చూసాను మేము, అందుకే సుమన్ టీవీ వాళ్ళు మీతో కనెక్ట్ గా ఉండదు. స్పెషల్ కేర్ కూడా తీసుకుంటాము. నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అండి, వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్. మేనేజింగ్ డైరెక్టర్ సార్ కూడా? మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఓకే, సార్ పేరు వచ్చేసి ఈ నరసింహుడు. నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు స్టార్ కేర్ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్ మీ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా మీరు కూడా వన్ ఆఫ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఒక పాత్ర ఉన్నారు కదా. సార్, నా పేరు వచ్చేసి ఈ నరసింహగౌడు. ఇక్కడ వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మన హాస్పిటల్లో వచ్చేసి స్పెషల్ గా మనం చెప్పాల్సింది 24 hours అవైలబిలిటీ జనరల్ మెడిసిన్. 24 అవైలబిలిటీ. ఐసీయూ అత్యాధునిక ఎక్విప్మెంట్స్ తో మనం ఐసీయూ అనేది ఇక్కడ సెటప్ చేసుకున్నాము. మనకు టోటల్ గా 10 bedded ఐసీయూ ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకి డాక్టర్ శబరిగిరి సార్ అని 24 hours అవైలబిలిటీ ఉంటారు. 24 hours ఇక్కడే ఉంటారు. 24 hours అవైలబిలిటీ ఉంటారు. నెక్స్ట్ మనకి ఫుల్ టైమ్ గా గైనకాలజీ మరియు ఆర్థో, జనరల్ సర్జరీస్, న్యూరాలజీ కేసెస్ అండ్ నెక్స్ట్ యూరాలజీ కేసెస్ కూడా. యూరాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మాక్సిమం అన్ని కవర్ చేశారు. బట్ ఇక్కడ మనకు ఆరోగ్యశ్రీలో వచ్చేసి ఆర్థోపెడిక్, ఆర్థో పాలిట్రామా, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఈఎన్టీ సర్వీసెస్. ఓకే, ఇవన్నీ ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలో మనకి అందుబాటులో ఉన్నాయి సార్. రిమైనింగ్ అన్ని మన క్యాష్ కేసెస్ కింద. ఈహెచ్ఎస్ కూడా అవైలబుల్ ఉందా? ఈహెచ్ఎస్ కూడా అవైలబుల్ ఉంది. ఈహెచ్ఎస్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, రెండు ఉన్నాయి. జనరల్ గా మనకి ఆల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అవైలబుల్, టై అప్ తో ఉన్నారు. టై అప్ తో ఉన్నాం. మొత్తానికి అయితే స్టార్ కేర్ హాస్పిటల్ ఒక బ్రాండ్ గా క్రియేట్ చేశారు కర్నూలులో. చాలా దాకా మీ పేషెంట్ రివ్యూ చూసాను నేను. మొత్తం మనకి డాక్టర్స్ అంటే కోఆపరేషన్ ప్లస్ పేషెంట్లు, అంటే వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కంపల్సరీగా ఇక్కడ సాటిస్ఫై వెళ్తున్నారు సార్. ఎందుకంటే మనకు ఒకసారిగా పేషెంట్ హాస్పిటల్కి వచ్చారంటే వాళ్ళు సాటిస్ఫై మరో 10 మందికి చెప్తున్నారు, వాళ్ళ ద్వారా మనకి హాస్పిటల్కి పేషెంట్స్ వస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఎక్కువ మనం కార్పొరేట్ లెవెల్లో కాకుండా ఉన్న సెటప్లోన కార్పొరేట్ లెవెల్లోనూ, బట్ మనకి తక్కువ ఫీజుతోనే మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దానికి గాను పేషెంట్స్ అందరూ అంటే సాటిస్ఫై అవుతున్నారు సార్ ఇక్కడ మేజర్గా. నా పేరు కోదండరాముడు. ఇది స్టార్ కేర్ హాస్పిటల్ ఫార్మసీ. ఇక్కడ ప్రతి పేషెంట్కి కూడా జిఎస్టీతో కూడిన బిల్ ఉంటుంది, ఇంక్లూడింగ్ డిఎల్ నెంబర్స్ అన్నీ ఇంక్లూడ్ అయింటాయి. ప్రతి పేషెంట్కి బిల్తో పాటు మెడిసిన్తో పాటు బిల్ కూడా ఇస్తాం. ప్రతి పేషెంట్ కూడా మాన్యువల్ బిల్ కాకుండా సిస్టమ్ బిల్లు ఇస్తున్నాం. విత్ జిఎస్టీ డిఎల్ నెంబర్స్తో పాటు సిస్టమ్ బిల్లు ఇస్తున్నాం. ఏ ఊరు మీది? ఇంతకు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చూపించుకోవడానికి వచ్చారు ఈ హాస్పిటల్ కి? మాది నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా మిడ్తూరు మండలం పీర్సాపేట. నా భార్యకు బెడ్ ఎక్కించుకొని వచ్చినాం. వేరే వాళ్ళు చూపించుకొని ఈ హాస్పిటల్ బాగుంది, ఇక్కడ బాగా చూస్తున్నారంటే వేరే వాళ్ళు చూపించుకునే వాళ్ళు మాకు చెప్పినారు. మేము వచ్చినాం, ఇక్కడ బాగానే చూస్తున్నారు. రోజుకు 2 సార్లు 3 సార్లు డాక్టర్లు వచ్చి బాగా చెక్ చేస్తున్నారు. హాస్పిటల్ బాగుంది. ఫీజులు కూడా బాగా తక్కువనే తీసుకున్నారు. ఫీజులు తక్కువనే ఉన్నాయా? తక్కువనే. ఏ ఊరు? ఇంతకి ఇక్కడ ఏం బాగాలేకపోతే ఈ స్టార్ కేర్ హాస్పిటల్ కి వచ్చారు చూపించుకోవడానికి? నా పేరు లక్ష్మీదేవి, మాది ఆవులదొడ్డి. నా బిడ్డకు బాగాలేకోకుండా ఉంటే కడుపు నొప్పి ఆపరేషన్ కి వచ్చినాము. బాగా చూస్తారు నర్సు గాని డాక్టర్స్ గాని, పొద్దున సాయంత్రం బాగా చూసుకుంటున్నారు. బాగా చూస్తారంటే వచ్చినాం సార్. డబ్బులు ఫీజు ఏమైనా ఎక్కువ ఉందా మేలేనా? ఓకేనా? ఓకే సార్, బాగా తక్కువనే చూస్తారు సార్. ఓకే, బాగా చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మాది నంద్యాల జిల్లా డోన్ మండలం కోటరాయి గ్రామం సార్. మేము ఇక్కడ జ్వరానికి చూపించుకుందుకు వచ్చినాం సార్. బాగా చూస్తారు జ్వరం, వైర్లెస్ జ్వరాలు, డెంగ్యూ జ్వరానికి త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చి బాగా తగ్గిస్తారు. ఈయన శబరిగిరి సార్ బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరికి మొత్తానికి అయితే బాగా చూస్తున్నారు, చూసుకుంటారు. పేషెంట్లతో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు.